వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఇప్పుడు మన కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటన మనకు తెలిసిందే. ఇండియన్ కెమెరాస్ తీసుకుపోయి వాష్రూమ్లో పెట్టి 300కు పైగా వీడియోలు స్వీకరించి బయట అమ్ముకున్నట్టు తెలుస్తూనే ఉంది. బయట అమ్ముకుంటున్నారని ఈ విషయం కూడా చాలా బయటకు వచ్చి ఇప్పుడు రాద్ధాంతం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది చాలా వైరల్గా మారింది. ఇప్పుడు మనం నిజాం కాలేజీలో ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకుందాం, దీనిపై వాళ్ళ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు నెలత. అందరూ నిజాం కాలేజ్ స్టూడెంట్సే. నిజాం కాలేజ్ స్టూడెంట్స్. ఇప్పుడు రీసెంట్గా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో వాళ్ళు వాష్రూమ్లో పోయి కెమెరాస్ పెట్టిన విషయం తెలుస్తూనే ఉంది, హిడెన్ కెమెరాస్. ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం? అక్కడ గర్ల్స్ హాస్టల్లో హిడెన్స్ కెమెరాస్ పెట్టడం జరిగింది కదా. సో అక్కడ జరిగిన ఒక అమ్మాయి ఇన్సిడెంట్ వల్ల ఉన్న 400 to 500 గర్ల్స్ అందరికీ ప్రాబ్లం అవుతుంది. సో తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఆ సిచ్యువేషన్ తను ఫేస్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్కైనా లేదా షీ టీమ్ వాళ్ళకైనా తను చెప్పుంటే ఇంతమంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ కాకపోతుండే. అంతమంది లైఫ్ చేయడానికి గల కారణం కూడా అమ్మాయి సపోర్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని అంటున్నారు. అమ్మాయి సపోర్ట్ చేసిందేమో, కాకపోతే తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా షీ టీమ్ కానీ పోలీస్ కానీ ఇన్ని సెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంతమంది అమ్మాయిల లైఫ్ స్పాయిల్ చేయడం వల్ల మిగతా అమ్మాయిల పైన కూడా ఇది పడుతుంది కదా. ఎందుకంటే బయట మేము ఇప్పుడు గర్ల్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు సేఫ్టీ లేదు. బయటికి వెళ్తే ఇలాంటి రేప్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ మన వెస్ట్ బెంగాల్లో మౌమితా జరిగింది. హాస్టల్స్లో ఉంటే ఇడెన్ కెమెరాస్ అని చెప్పి వాష్రూమ్స్లో అక్కడిక్కడ పెడితే గర్ల్స్కి ఇంకా సేఫ్టీ ఎక్కడ ఉంటుంది. పేరెంట్స్కి కూడా వాళ్ళు మేము చదువుకుంటామని చెప్పేసి పేరెంట్స్ మమ్మల్ని హాస్టల్స్లో పంపిస్తే హాస్టల్స్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతుంటే వాళ్ళకి ఇంకా హోప్ ఉండదు మా పైన, మేము చదువుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు మా పాపని అక్కడ ఉంచి మేము ఎట్లా చదివిస్తాం అని వాళ్ళకంటూ ఒక భయం ఉండి మా చదువుని మా చేతులారా మేమే ఆపేసుకుంటున్నాం. సో ఇంకా గవర్నమెంట్ అనేది మాకేం సపోర్ట్ చేసలేదు. సో ఇంకా సెక్షన్స్ అనేది తీసుకొచ్చి ఎక్కువ కొంచెం డిస్క్రిమినేషన్ చూడకుండా గర్ల్స్కి సేఫ్టీ ఉండాలి. గర్ల్స్కి కూడా సొసైటీలో ఈక్వాలిటీ ఉంటేనే అప్పుడు మాకు రేప్స్ ఇలాంటివి కాకుండా ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో మేనేజ్మెంట్ కూడా తెలిసిందంట, కానీ మేనేజ్మెంట్ తెలిసినా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేనేజ్మెంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. సో మేనేజ్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి సీసీ కెమెరా పెట్టేంత వరకు చూడకుండా ఉందంటే ఆ మేనేజ్మెంట్కే తెలియాలి. మళ్ళీ ఏదైనా ఇష్యూ ఏంటంటే మేనేజ్మెంట్ వచ్చి దాన్ని చూసుకోవాలి, కానీ మేనేజ్మెంటే రాకుండా చేస్తుందంటే దట్స్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే ఏమన్నా ఒక మామూలుగా వాళ్ళకి ఏమన్నా జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు 300 వీడియోస్ దాకా బయటకు వెళ్ళినాయి అంట. ఇప్పుడు దాన్ని అరికట్టాలంటే ఇప్పుడు పోలీసులు కూడా చేయాలి కదా ఏదైనా ఒకటి. పోలీసులు కూడా దాన్ని స్పందించి దానిపైన వచ్చి వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రాబ్లం ఉంటే షీ టీమ్కైనా పోలీస్కైనా ఎవరికైనా తన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటే అక్కడ 300 మెంబర్స్ గర్ల్స్ లైఫ్ స్పాయిల్ అయింది ఇప్పుడు. సో పేరెంట్స్కి ఫస్ట్ భయం అవుతుంది. గర్ల్స్ బయటికి వెళ్ళాలంటే మాకే భయం వేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ హాస్టల్స్లో బయట ఉంటే ఇంకా గర్ల్స్ ఇంకా ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఇంకా జాబ్స్ వచ్చేవి. సో మాకైతే అందరికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చి కరెక్ట్ సెక్షన్స్ అనేది యూజ్ చేయాలి. లైక్ రీసెంట్గా జరిగిన ఇష్యూ అందరికి తెలిసిందే. సో దట్ ఒక అమ్మాయి వల్ల ఇంతమంది గర్ల్స్కి ఇంత ఇష్యూ అవుతుంది. అది ఇఫ్ ఇన్ కేస్ ఒక్క గర్ల్కి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ త్రూ అయినా ఫ్యామిలీ త్రూ అయినా సపోర్ట్ తీసుకొని అరల్స్ తనే వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ అయినా షీ టీమ్కి కానీ పిఎస్కి కానీ వెళ్ళి సపోర్ట్తో అయినా తను సాల్వ్ చేసుకొని ఉండాల్సింది. ధైర్యం చేయలేకపోయినా లైక్ తన ఫ్రెండ్స్ సపోర్ట్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ అయినా తీసుకొని ఉంటే ఇట్ విల్ బి బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే అంతమంది గర్ల్స్కి ఇష్యూ రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే అందరి వీడియోస్ లీక్ అవ్వడం నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. బికాస్ గర్ల్స్ అందరికీ ఎక్కడ సేఫ్టీ లేదు, ఒక అమ్మాయి కూడా సేఫ్టీ లేదు. ఇది బయట లైక్ ఆ అమ్మాయి ఎడ్యుకేటెడ్ అవ్వకపోని చిన్నపిల్ల అవ్వని పెద్ద అమ్మాయి అవ్వని ఎక్కడ కూడా మాకు సేఫ్టీ లేదు. సో గర్ల్స్ హాస్టల్లోనే ఒక అమ్మాయికి సేఫ్టీ లేనప్పుడు మాకు ఎక్కడ సేఫ్టీ ఉంటుంది ఇంకా. సో సొసైటీ లైక్ అమ్మాయిని కూడా అమ్మాయి వీడియోస్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేసి ఆమె త్రూ వాష్రూమ్స్లోకి హిడెన్ కెమెరాస్ పంపించిండు. ఇప్పుడు దాన్ని ఏమని మీరు ఎట్లా లైక్ ఆమె వీడియోస్ ఆమెకు అంత ఇష్యూ ఉన్నప్పుడు ఆమె లైక్ ఇంకొక సెకండ్ పర్సన్ హెల్ప్ లైక్ తన క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరో ఒక హెల్ప్ తీసుకొని ఉండాల్సింది. ఒకవేళ ఆమె అట్లా చేసి ఉన్నా కానీ ఇంతమంది అమ్మాయికి అది ప్రాబ్లం అయ్యేది కాదు హోల్ గర్ల్స్ హాస్టల్కి. ఆమె ఒక్క దానివల్ల ఇప్పుడు హోల్ గర్ల్స్ హాస్టల్కి ప్రాబ్లం అయింది. ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్ అయినా కానీ రేపటి రోజు అంటే లైక్ గర్ల్స్ కూడా చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. పేరెంట్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ అయినా కానీ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తోని నమ్మకంతో మేనేజ్మెంట్ మీద నమ్మకంతోనైనా కానీ అంత దూరం అంటే ఎంత దూరం వాళ్ళకి నచ్చినంత దూరం పంపించి ఎడ్యుకేషన్ కోసం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఫ్యామిలీకి ఏం నమ్మకం ఉంటుంది? అవును, లైక్ వాళ్ళకైనా కానీ వాళ్ళ ఆశల్ని చంపేయాలనే ఉంటుంది పేరెంట్స్కైనా. బయట లైక్ వాళ్ళకి ఎట్లాంటి సేఫ్టీ లేనప్పుడు సేఫ్టీ లేదు కదా రేపటి రోజు మా పాపకి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి ఆశల్ని చంపుకొనైనా ఇంట్లో ఉంచాలి అని చెప్తారు. సో అప్పుడు మా డ్రీమ్స్ని కూడా మేము రీచ్ అవ్వలేము కదా. ఇట్లాంటివి జరిగినప్పుడు ఏ ఫ్యామిలీ అయినా అలానే చెప్తారు, ఎవరు కూడా నంబర్ బయటకు పంపించడానికి. సో ఏమైనా ఉంటే ఇప్పుడు లైక్ సొసైటీ లైక్ పాలిటిక్స్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ
గర్ల్స్కి ఏమైనా ఇష్యూ జరిగింది అన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా ఒకటి డెఫినెట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ రీసెంట్గా చాలా రేప్ ఇష్యూస్ అండ్ యాజ్ అ డాక్టర్ మొన్న మౌమిత జరిగింది. ఇప్పటివరకు దాని గురించి ఏం కూడా ఇంకా సొల్యూషన్ రాలేదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. అట్లాంటివి చాలా ఉన్నాయి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు. రావట్లేదు మీకు గర్ల్స్ విషయం వచ్చేసరికి తొందరగా మీకు ఎలాంటి సొల్యూషన్ రావట్లేదు. అవును, గర్ల్స్ ఇష్యూ ఏది బయటకు వచ్చినా కానీ ఎట్లాంటి సొల్యూషన్ రావట్లేదు. లైక్ మాకైనా కానీ హాస్టల్ ఇష్యూ అయినా కానీ బయట సేఫ్టీ ఇష్యూ అయినా కానీ దేని ఇష్యూ అయినా కానీ చెప్పేసి గర్ల్స్కి ఇట్లా ప్రాబ్లం ఉంది అని బయట అడుగు వేసినప్పుడు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఫస్ట్ మాకు సొసైటీ నుండి ఆ సపోర్ట్ ఆ స్ట్రెంత్ మాకు కావాలి. అట్లాంటి స్ట్రెంత్ సపోర్ట్ ఉన్నప్పుడే మేము కూడా డేర్ చేసి బయట అడుగు పెట్టగలుగుతాం, మా డ్రీమ్స్ అండ్ గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం. మై నేమ్ ఈజ్ వైష్ణవి. రీసెంట్గా జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. దీని మీద నేను చాలా కఠినంగా వ్యతిరేకిస్తున్నా. ఇది అస్సలు ఎవ్వరికి కూడా మంచిది కాదు. ఇలాంటి ఇష్యూస్ జరుగుతుంటే అమ్మాయిలు ఎవ్వరు కూడా బయటకు వచ్చి ముందడిగేసి ఇప్పటికే వెనుకకి వెళ్ళిపోతుర్రు. అసలు మన సమాజంలో ఏం జరుగుతుంది? ఇన్ని రేప్ ఇష్యూస్ అవుతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. అలాంటప్పుడు వెంటనే చర్య తీసుకున్నప్పుడు ఇంకా కొత్తగా ఇలాంటివి పుట్టుకుంటూనే వస్తాయి. చాలా వరకు ఇప్పుడు మహారాష్ట్రలో 9th క్లాస్ అబ్బాయి 2nd క్లాస్ అమ్మాయి మీద రేప్ చేసారు. అసలు స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఏపీలో కూడా హైడెన్ కెమెరాస్, సీసీటీవీ కెమెరాస్ వాష్రూమ్స్లో పెట్టేంత వరకు ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంటనే చర్య తీసుకొని ఉంటే ఇది ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. అంతమంది అమ్మాయిల వీడియోస్ బయటకు వెళ్తున్నాయి అని అంటే అది చిన్న విషయం కాదు. అసలు ఎవ్వరికి అలాంటి సంఘటన వింటుంటేనే ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడు కోల్కతాలో వెస్ట్ బెంగాల్లో మౌనిత కేసు కూడా తనది కూడా అసలు 15 మెంబర్స్ అక్కడ రేప్ జరిగి ఒక్కళ్ళ మీద కూడా ఒక్క చర్య ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఒక చర్య తీసుకోలేదు, ముందుకెళ్ళలేదు. ఇట్లా మన దేశంలో వెంటనే చర్య తీసుకోలేకపోవడం వల్లనే కదా, సెక్షన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. జరుగుతూనే ఉన్నాయి. చాలా కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి జరగాలి. మళ్ళీ ఎవడన్నా ఇలాంటివి చెయ్యాలి అని అంటే నెక్స్ట్ అమ్మో మాకు కూడా ఇట్లనే జరుగుతుందేమో, ఇలాంటి శిక్షనే పడుతుందేమో అని భయపడాలి. కానీ ఆ భయం అనేది మనిషిలో లేకనే ఇదంతా జరుగుతుంది అని నా ఉద్దేశం. పైన రాజకీయ నాయకులు కూడా అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి అవతలకు సపోర్ట్ ఇస్తున్నారు, కానీ తప్పు మీద లేడీస్ మీద చూపించట్లేదు అనమాట. ప్రతి ఒక్కరు చూసలేదు. తప్పు జరుగుతున్నప్పుడు వచ్చి గర్ల్స్ కి సపోర్ట్ చేయనప్పుడు అసలు వీళ్ళు ఎక్కడ ముందడిగేసి ఎట్లా ముందెళ్తారు? అసలు వీళ్ళకి గోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రతి డ్రీమ్స్ ఉంటాయి. వీళ్ళది కూడా లైఫే కదా. ఒక అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుంది, ఆమె చనిపోతుంది అన్నా కూడా అసలు పట్టించుకుంటలేడు సమాజంలో. ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషను ఎటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరోగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసులో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ దీన్ని సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని 100% న్యాయం జరుగుతుందని
ఇక్కడ ఏ మాత్రం తాత్పరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.